వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం పరంగా కూడా మంచి అవకాశాలు ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలంగా ఉంది. దశమంలో రాహు బాగున్నారు. రాశ్యాధిపతి షష్టమాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నారు. అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు. ఏ పని చేసినా 1-2 సార్లు చేద్దాం అనుకుంటారు, అది ఒకసారిలోనే కంప్లీట్ అవుతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. వ్యాపార రీత్యా వ్యాపార అభివృద్ధి చేద్దాం అనుకుంటారు, దానికి చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధం చేసుకుంటారు. మంచిలో చూసి ప్రారంభిద్దాం అనే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, కాంట్రాక్ట్ సంబంధించి, లీజుకు సంబంధించి విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన ప్రాజెక్ట్స్ మీకు చేతికి వస్తాయి. అయితే సక్రమంగా చేయగలమా లేదా అనే భావంతో ఉంటారు. ఏది భయపడకుండా మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది నిర్విరామంగా పూర్తి చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మహాలయ పక్షాలు కాబట్టి పితృ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించండి. శుభకార్యాల ప్రస్తావన ఏదైనా ఉంటే నవరాత్రుల్లో ప్రారంభించండి, మేలు జరుగుతుంది. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. బంధుత్వాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. అదేవిధంగా ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, అది ఈ వారం నెరవేరుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. విద్యా విషయాల పట్ల కాస్త బద్ధకం పెరిగే విధంగా ఉంటుంది. అన్నిటికీ మనమే ముందుండాలి, మనం చెప్పిందే వేదం అని కాకుండా ఏదైనా పెద్దలు ఒక మాట చెప్తే దాన్ని విని పాటించండి, మేలు జరుగుతుంది. ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన బ్రాంచ్లు ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తారు. ఉన్న వ్యాపారంలోనే మంచి భవిష్యత్తు ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు కాకుండా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేయండి. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, ముఖ్యంగా సినీ పరిశ్రమ వాళ్ళకి, ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. చతుర్థంలో రవి బుధ కేతులు ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ప్రయత్నాలు చేస్తారు, అవి కొంత సానుకూలంగా ఉండవు. సహోదరు మధ్య వాగ్వివాదాలు జరుగుతాయి, వాటి పట్ల జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామరతో దీపారాధన చేయండి. ఏదైనా ఒక రోజు బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ నెల 8వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది, శుభకార్యాలు చేయరు. కాబట్టి ఈ 15 రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది. ఈ 15 రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రదాన కార్యక్రమాలు లేదా స్వయంపాకం ఇవ్వడం అనేది చాలా విశేషం. దాని ద్వారా పెద్దవారి ఆశీస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది. వివాహపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యపరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకి ఎంతో ముఖ్యం. మన గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటామో ఈ 15 రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయంపాకం కావచ్చు, పిండ ప్రదాన కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.